పోలీసుల భద్రతలు కూడా కల్పిస్తారు. పవన్ కళ్యాణ్ మంగళగిరిలో భద్రతాన్ని ఓటు హక్కును వినియోగించుకోబోతున్న నేపథ్యంలో పూర్తిగా పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ఇక్కడ భద్రతాపరమైన చర్యలు కూడా ఏర్పాటు చేశారు. సార్ చూడొచ్చు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పోలింగ్ బూత్ చేరుకున్నటువంటి దృశ్యాలు ఎక్కువగా మనం చూడొచ్చు. పోలింగ్ బూత్ చేరుకున్న తన ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. రాజేష్ మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ఓటు హక్కును వినియోగించుకోవటానికి ఆయన వస్తున్నారు. పవన్ కళ్యాణ్ని చూడటానికి భారీగా అభిమానులు కూడా అక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఆయన పోటీ చేస్తూ ఉన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ఓటు హక్కును వినియోగించుకోవటానికి పోలింగ్ కేంద్రం దగ్గరకు వచ్చారు. పవన్ కళ్యాణ్ చూడటానికి అప్పటికే క్యూలో ఉన్న జనం ఉత్సాహాన్ని చూపిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ని ఫోటోలు తీసుకోవటానికి ఆంధ్రప్రదేశ్లో కూటమి అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీలో ఉన్నారు. పిఠాపురంలో ప్రస్తుతం 5% పోలింగ్ నమోదైంది. జనసేనానికి మంగళగిరిలో ఓటు హక్కు ఉంది. కొద్దిసేపటి క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు కూడా మంగళగిరిలో ఓటు హక్కును వినియోగించుకుని వెళ్ళారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఓటు హక్కును వినియోగించుకోవటానికి భార్యతో కలిసి పోలింగ్ కేంద్రం దగ్గరికి వస్తున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ సతీ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకోవటానికి మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చారు. మంగళగిరిలో టీడీపీ నుంచి బరిలో ఉన్నారు నారా లోకేష్. మంగళగిరిలో పవన్ కళ్యాణ్కి ఓటు హక్కు ఉంది. పవన్ కళ్యాణ్ ఓటు హక్కును వినియోగించుకోవటానికి వస్తున్నారు. మంగళగిరిలో వైసీపీ నుంచి లావణ్య బరిలో ఉన్నారు. టీడీపీ నుంచి కూటమి అభ్యర్థిగా నారా లోకేష్ బరిలో ఉన్నారు. మంగళగిరిలో కూడా పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఒకసారిగా పవన్ కళ్యాణ్ రావడంతో ఫ్యాన్స్లో ఉత్సాహం కనిపించింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ రాక కోసం ఆ పోలింగ్ కేంద్రం దగ్గర ఎదురు చూస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ భార్యతో కలిసి ఓటు హక్కును వినియోగించుకోవడానికి మంగళగిరి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. వైసీపీ నుంచి మంగళగిరిలో లావణ్య బరిలో ఉన్నారు. టీడీపీ నుంచి నారా లోకేష్ బరిలో ఉన్నారు. ఇది కూడా ఆసక్తిని కలిగించే నియోజకవర్గం. పవన్ కళ్యాణ్ ఆయన స్లిప్ని పోలింగ్ అధికారులకు చూపించి ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ భార్యకు కూడా అక్కడ ఉన్నవారు షేక్ హ్యాండ్ ఇచ్చారు. సహజంగా సెలబ్రిటీలు పోలింగ్ కేంద్రాలకు వచ్చినప్పుడు అందరూ కూడా కొంత ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు వారిని చూడటానికి. పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చారు. మీరు ఓటు హక్కును వినియోగించుకున్నట్లయితే ఓటర్లందరికీ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఓటర్లందరికీ కూడా ఆర్టీ విజ్ఞప్తి చేస్తుంది. మీరు ఓటు హక్కును వినియోగించుకున్నట్లయితే ఆ పిక్ తీసి సెల్ఫీ పిక్ తీసి మాకు పంపించండి. ఇప్పుడు మీకు స్క్రీన్ పైన లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నట్టుగా మేము వాటిని డిస్ప్లే చేస్తాం. ప్రజాస్వామ్యంలో మీరే హీరోలు, ఓటరే హీరో, ఓటరే రాజు. ఈరోజు సేవకులను మనం నియమించుకునే రోజు. మన సేవకులను నియమించే ప్రక్రియ కొనసాగుతోంది. ఓటు ద్వారా మాత్రమే మన సేవకులను నియమించుకోగలుగుతాం. సో ఆంధ్రప్రదేశ్కు ప్రథమ సేవకుడిగా ఎవరిని నియమించాలి అనుకుంటున్నాడో ఓటరు జూన్ 4వ తారీఖున తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కుర్చీపై ఎవరిని ఓటరు కూర్చోబెట్టాలని అనుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ ఓటు హక్కును వినియోగించుకోవడానికి మంగళగిరికి వచ్చారు. ఆయన పిఠాపురం నుంచి బరిలో ఉన్నారు. ఆయనపై పిఠాపురం నుంచి వైసీపీ నుంచి వంగ గీత పోటీ చేస్తున్నారు. మంగళగిరిలో నారా లోకేష్ బరిలో ఉన్నారు. కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి, వైసీపీ అభ్యర్థిగా లావణ్య మురుగుడు లావణ్య బరిలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ చూడటానికి అక్కడ భారీగా అభిమానులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎస్ మనం 3 బాక్స్లో చూస్తున్నాం 3 పార్టీల అధినేతలను.
వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ పులివెందులో ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రం దగ్గరకు వచ్చిన దృశ్యాలు చూస్తున్నాం. రెండవ బాక్స్లో మంగళగిరిలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఇటు జనసేనాని తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి భార్యతో సహా ఆయన పోలింగ్ కేంద్రం దగ్గరకు వచ్చారు. 3 బాక్సులో 3 పార్టీల అధినేతలను చూస్తున్నాం. కూటమి పార్టీల అధినేతలు ఇద్దరు కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం మంగళగిరిలో ఓటు హక్కును వినియోగించుకొని అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయారు. అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి అని కోరి అక్కడి నుంచి వెళ్ళారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి మంగళగిరికి వచ్చారు. పోలింగ్ కేంద్రం బయట అప్పటికే పవన్ కళ్యాణ్ చూడటానికి భారీగా ఓటర్లు బారులు తీరి ఉన్నారు. పవన్ కళ్యాణ్ తమ కెమెరాల్లో ఫోటోలు తీసుకోవడానికి చాలా ఉత్సుకతను చూపించారు. మంగళగిరిలో నారా లోకేష్ కూటమి నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. లావణ్య వైసీపీ నుంచి బరిలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఈవీఎంల దగ్గరికి వెళ్ళారు, గ్రీన్ రూమ్కి వెళ్ళారు. సహజంగా మనం బ్యాలెట్ పద్ధతిలో ఓటు హక్కును వినియోగించుకునేటప్పుడు అప్పట్లో అక్కడ ఒక గ్రీన్ రూమ్ని ఏర్పాటు చేసేవారు. గ్రీన్ క్లాత్తో ఓటును రహస్యంగానే వినియోగించుకుంటాం, ఎందుకంటే ఇది ప్రైవసీకి సంబంధించిన విషయం కాబట్టి. పవన్ కళ్యాణ్ ఏదో సూచిస్తున్నారు అక్కడ, అటు వెళ్ళండి అంటూ. ఆయన ఓటు హక్కును వినియోగించుకుంటున్న దృశ్యాలు చూస్తున్నాం. ఈవీఎంలు వచ్చిన తర్వాత పోలింగ్ విధానాలన్నీ కూడా మారిపోయాయి. చాలా వేగంగా పోలింగ్ కొనసాగుతుంది, చాలా వేగంగా ఫలితాలు వెలువడుతుంటాయి. పవన్ కళ్యాణ్ అని కూడా సూచించారు. పవన్ కళ్యాణ్ అటు వెళ్ళండి అంటూ. ఆంధ్రప్రదేశ్లో 2 ఓట్లు వేయాలి కాబట్టి 2 ఓట్లను వినియోగించుకుంటూ ఉన్నారు. ఒకటి లోక్సభ అభ్యర్థికి, 2 అసెంబ్లీ అభ్యర్థికి. అందుకే మొదట ఒక ఓటు వేశారు లోక్సభ అభ్యర్థికి, 2 అసెంబ్లీ అభ్యర్థికి పవన్ కళ్యాణ్ ఓటు వేస్తున్నారు. ఆయన ఓటు హక్కును వినియోగించుకోవటానికి మంగళగిరికి వచ్చిన దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. లోక్సభ, అసెంబ్లీకి ఆంధ్రప్రదేశ్లో ఏకకాలంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. నారా లోకేష్ అక్కడి నుంచి బరిలో ఉన్నారు, లావణ్య వైసీపీ నుంచి బరిలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ సతీ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చారు. గుంటూరు లోక్సభ స్థానానికి మనం చూస్తే కిలారి వెంకట రోసయ్య వైసీపీ నుంచి బరిలో ఉంటే పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు నుంచి బరిలో ఉన్నారు. ఇటు నర్సారావుపేట నుంచి పోలుబోయిన అనిల్ కుమార్ బరిలో ఉన్నారు. లావు శ్రీకృష్ణదేవరాయలు